సో ఒక డైరెక్షన్ ఇండస్ట్రీలో పనిచేసే వ్యక్తికి సో సప్నే పూరే హోగే సప్నే పూరే హోగే 100% అని ఎప్పుడో డ్రీమింగ్ చేశాం. సో వెస్టేజ్ అండ్ విన్నింగ్ ద్వారా ఈరోజు నా డ్రీమ్ అనేది పూర్తయింది. సో మన ప్రొఫెషన్ వచ్చేసి సో మన గోదావరికి వెళ్ళి అక్కడ మొత్తం కూడా బొగ్గు ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటాం మేము. సో లారీల ద్వారా సొంతంగా 4 లారీలు ఉన్నాయి, లారీ ట్రాన్స్పోర్ట్ ఉంది. సో బిజినెస్ స్టార్ట్ 1000 ఇంకా నెక్స్ట్ మంత్ ఫిబ్రవరిలో ఎఫ్ఆర్ఈ ఉండే ఎఫ్ఆర్ఈలో ఇక్కడ నేను గోల్డ్ డైరెక్టర్గా కూర్చున్నాను. ఎగ్జాక్ట్ 1 ఇయర్లో యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్. సో నేను ఇందులో నాన్ క్వాలిఫైడ్గా స్టార్ట్ అయిన జనవరి మంత్ నుంచి జస్ట్ 90 డేస్ 75 డేస్లో నేను స్టార్ డైరెక్టర్ కంప్లీట్ చేసిన విత్ 51,000 ఇంకా 5th మంత్లో ఇందులో క్రౌన్ డైరెక్టర్ కంప్లీట్ చేసిన 6th మంత్లో 1 lakh తీసుకున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా చెక్ ఎప్పుడు కూడా 1 lakh దిగలేదు. సో నా హైయెస్ట్ ఇన్కమ్ వచ్చేసి 1,41,141 రూపీస్. ఇప్పటి వరకు వెస్టేజ్ ద్వారా టోటల్గా తీసుకున్న ఇన్కమ్ 13 లక్షల రూపాయలు. సో పార్ట్ టైం వితౌట్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, సో మా మేడం మాట్లాడి కంటిన్యూ చేస్తాం. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు ఆమె, మా సార్ పేరు భరత్ కుమార్. మాకు 2 పిల్లలు, అక్షర, అమృత. మేము ఇందులో బిజినెస్గా ఎందుకు వచ్చినామంటే మా పిల్లలకు మంచి లైఫ్ ఇవ్వాలనేది మా కోరిక అండి. మా డ్రీమ్స్ అనేవి ఎక్కడ ఫుల్ఫిల్ కావు, ఇక్కడైతేనే ఫుల్ఫిల్ అయితేనే నమ్మకం అనేది మాకు వచ్చింది. కాబట్టి మేమిద్దరం కలిసి ఈ బిజినెస్ని పార్ట్ టైంగా చేస్తున్నాం. చాలా ఇష్టంగా చేస్తున్నాం. ఎందుకంటే నేను ఒక నార్మల్ హౌస్ వైఫ్ని బిఫోర్ వెస్టేజ్. ఒక హౌస్ వైఫ్కి ఏముంటుందండి, ఎలాంటి గుర్తింపు ఉండదు. నాకు కూడా అంతే, ఎలాంటి గుర్తింపు లేదు. ఎందుకంటే నా పేరు మా ఇంట్లో వరకే తెలుసు, ఇప్పుడు ఇన్ని వేల మందికి తెలుసు కదండి. ఎంతమంది కావాలి ఇలాంటి రికగ్నేషన్? చాలా మంది కావాలి నాలాంటి హౌస్ వైఫ్ అయితే. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఒక 10 మందితో మాట్లాడాలి, ఒక 10 మందితో మాట్లాడాలంటే నాకు చాలా భయం వేసేది. ఇప్పుడు చూడండి ఎంతమంది ముందు మాట్లాడగలుగుతున్నాం. పవర్ ఆఫ్ వెస్టేజ్, అందులో మన విన్నింగ్ టీంలో ఉన్నాం మనం. మా అప్లయన్స్కి అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరి అప్ టు ఎస్పీ బాలయ్య వరకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మేము ఎక్కువ టీం చేసింది ఏంటంటే మేమున్నా లేకపోయినా కూడా మా పిల్లలకి డబ్బులు వస్తాయి. ఆ విషయం అనేది మాకు బాగా అర్థమైంది. ఇందులో 3 జనరేషన్ ఇన్కమ్ అనేది చాలా బాగా అర్థమైంది. కాబట్టి మేము ఇంకా కూడా వర్క్ చేస్తున్నాం ఇందులో. ఎందుకంటే ఎక్కడ చూసినా మనం ఉన్నంత వరకే పైసలు వస్తాయి, మనం జాబ్ చేస్తేనే పైసలు వస్తాయి. ఇందులో మనం కష్టపడి కొద్ది రోజులు వర్క్ చేసినాం అనుకోండి, టీం అనేది ఫామ్ అయితే మనం ఉన్నా లేకున్నా కూడా మన పిల్లలకు వస్తాయి. 3 తరాల ఇన్కమ్ అనేది ఇందులో ఉంది. అదొకటి మాకు చాలా కనెక్ట్ అయిందండి. మేము చేసింది ఏం లేదండి, షాప్ చేస్తే ఇక్కడ లక్షల ఇన్కమ్ తీసుకుంటున్నాం. చూడండి మన ముందే ఎన్నో లక్షల ఇన్కమ్ తీసుకునే వాళ్ళు మన ముందే ఉన్నారు, కళ్ళ ముందు సక్సెస్ తీసుకున్న వాళ్ళు. అదొకటి మాకు చాలా అర్థమైందండి. ఎందుకంటే మీరు చూడండి ఇందులో మేము ఎక్కువ నచ్చింది ఒకటి మనం చేసేది ఏంటంటే షాప్ చేయడం వల్ల ఇక్కడ ఇన్కమ్ వస్తుంది. మనం ఏం చేస్తున్నాం, ఆర్థిక సమస్య ఉన్న వాళ్ళకు ఒక మంచి అవకాశం ఇస్తున్నాం. ఇక్కడ ఉద్యోగ సమస్య, ఆర్థిక సమస్య, డబ్బుల సమస్య ఉన్న వాళ్ళకు మంచి అవకాశం, పెట్టుబడి లేకుండా ఇక్కడ డబ్బులు సంపాదించుకునే అవకాశాన్ని మనం కల్పిస్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే ఆరోగ్య సమస్య ఉన్న వాళ్ళకు ఆరోగ్యాన్ని ఇస్తున్నాం. ఇక్కడ 2 విషయాలలో బాగా కనెక్ట్ అయింది. ఇక్కడ మేము ఎక్కడ ఎవరిని మోసం చేయట్లేదు, ఎవరితో డబ్బులు కట్టేయట్లేదు, పెట్టుబడి లేకుండా ఇక్కడ లక్షలలో ఇన్కమ్ తీసుకోవచ్చు. సంతోష్ హౌస్ చేంజ్ చేసి అసలు షాప్ పెట్టుకోవడం వల్ల మా అకౌంట్లో 1,00,000 రూపాయలు పడుతున్నాయి. ఎంతమంది 1,00,000 రూపాయలు కావాలి? అంతేనా? 1,00,000 రూపాయలు అకౌంట్ ఉంటే ఎంత బాగుంటుంది, ఎంతమంది షాపింగ్ చేసుకుంటాం ఆడవాళ్ళం అయితే. అదొకటి బాగా నచ్చిందండి నాకైతే. మంచి గుర్తింపు అనేది ఇక్కడ దొరికింది వెస్టేజ్లో. ఎందుకంటే బిఫోర్ వెస్టేజ్ నేను ఒక హౌస్ అంటే నాకు ఎలాంటి గుర్తింపు లేదు. ఇక్కడ చూడండి ఎంతోమంది నన్ను గుర్తుపడుతున్నారు. భరత్ సార్, ఆమెని మేడం అంటే చాలా మంది గుర్తిస్తున్నారు నన్ను. ఇక్కడ మంచి రికగ్నేషన్ ఉంటుందండి. ఇందులో ఎవరైనా చేసుకోవచ్చు. చాలా సింపుల్ బిజినెస్. కపుల్స్ ఇద్దరు కలిసి చేస్తే ఇంకా తొందరగా సక్సెస్ వస్తుంది. నేను కనుక సపోర్ట్ ఇవ్వకుంటే మా సార్ ఇంకా కొంచెం 6 నెలలు వెనక ఉండేవాళ్ళు కావచ్చు. అంతేనా? ఎందుకంటే ఇద్దరు చేస్తున్నాం కాబట్టి ఇంటి సక్సెస్ తీసుకోగలుగుతుంది. ఇక్కడ సార్ చెప్పింది కదా, లాస్ట్ ఎఫ్ఆర్యూలో సార్ ఒకరే వచ్చిండు. అప్పుడు గోల్డ్ డైరెక్టర్, నేను రాలేదు. నా ఫస్ట్ ఎఫ్ఆర్యూ నేను యూసీడీ సీట్లో కూర్చున్నా. అంటే సార్ వచ్చి డ్రీమ్ అనేది ఇక్కడ సాంగ్ చేసుకున్నారు. వచ్చినాక నాకు చెప్పడం నాకు చెప్పిండు, నమ్మకంగా చెప్పిండు. మన లైఫ్ అనేది వేరే దానిలో లేదు, వెస్టేజ్లో ఉంది. ఇక్కడ మన ఇద్దరం కలిసి సపోర్ట్ చేసుకుంటూ వర్క్ చేస్తే ఇక్కడ మంచి సక్సెస్ తీసుకోవచ్చు. ఆ ఒక్క విషయం అర్థమైందండి. నా ఫస్ట్ ఎఫ్ఆర్యూ నేను యూసీడీ పిల్ల కూర్చున్న
చేస్తున్నా, ఎలాంటి లైన్లు లేకుండా నేను భోజనం చేస్తున్నా. నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ. బ్యాక్ టు మై హస్బెండ్. యా లీడర్స్, లాస్ట్ టైం గోల్డ్ డైరెక్టర్గా ఉన్నాను ఎఫ్ఆర్యూలో. సో ఆ 3 డేస్లో సో నాకు బీభత్సమైన ఎగ్జైట్మెంట్. ఎందుకంటే బ్లడ్ బాయిలింగ్ పాయింట్కి వెళ్ళిపోయింది. ఎప్పుడు ఎఫ్ఆర్యూ అయిపోతుందో, ఎప్పుడు బయటకు వెళ్ళి ప్లాన్లు చెప్తామని చెప్పేసి చేసినామంటే బిజినెస్. నెక్స్ట్ మంత్ స్టార్ కంప్లీట్ కొట్టాం 51,000 ఇన్కమ్తో. సో నెక్స్ట్ అక్కడ నుంచి 60 డేస్లో నేను గ్రౌండ్ డైరెక్టర్ కంప్లీట్ చేసిన విత్ 1 lakh ఇన్కమ్తో. చూడండి, అంటే పని ఎట్లా చేసినామంటే ఇక పిక్చర్ అన్నమాట. అంటే పని రాక్షసులు లాగా చేసినాం. హోమ్ మీటింగ్ డెమో, CEO మీటింగ్, జూమ్ మీటింగ్. సో నేను చెప్పేది ఒకటే అండి. సో శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుద్ది. నేను దీన్ని 100% ఖచ్చితంగా నమ్ముతాను. 100% ఇది శ్రమ నీ ఆయుధం. శ్రమనే నమ్ముకో, ఖచ్చితంగా నీకు విజయం నీ బానిస అవుద్ది. ఓకే, సో ఓకే లీడర్, ఎక్కువ ప్లాన్స్ చేయండి, ఎక్కువ మీటింగ్స్ చేయండి. సో నెక్స్ట్ మళ్ళీ గోక్రౌండ్కి ఇంకా మోర్ పీపుల్ ఇన్వైట్ చేయండి. సో ఈ చేస్తున్న ప్రాసెస్లో అండి, సో చాలా పెద్ద టీం వచ్చింది. సో నేను నిన్ననే చూసుకున్నట్టు నా మొత్తం 1 year టర్న్ ఓవర్ ఎంత అంటే 2.5 కోట్ల వ్యాపారం చేసిన, వెస్టేజ్ వ్యాపారం, ₹1 పెట్టుబడి లేకుండా. సో నేను నా టీం ₹1 కోటి సంపాదించుకున్నాం. ఎవరి షేర్ వాళ్ళకి వెళ్ళారు. నాకు వచ్చింది దగ్గర 13 లక్షలు. ఒక దుబాయ్ ట్రిప్ క్వాలిఫై అయినాం, కార్ ఫండ్ అచీవ్ అయినాం. కారు ఉంటే అలాగే లగ్జరీ కార్ కోసం ప్లాన్ చేస్తాను. హౌస్ ఫండ్ అచీవ్ అయినా. సో ఇంకేం కావాలి లైఫ్లో? రికగ్నేషన్ ఉంది, 1 లక్ష పైన వస్తున్నాయి, ట్రావెల్ ఫండ్తో ఎంజాయ్ చేస్తున్నాం. ఓకే, సో మంచి గుడ్ అసోసియేషన్ ఉంది బిజినెస్ ద్వారా నాకు. చూడండి, ఒకప్పుడు నేను ఎట్లా ఉండే అంటే 2009లో నాది బీటెక్ కంప్లీటెడ్ అని. సో బీటెక్ బ్యాక్గ్రౌండ్ అది. సో ఆ టైంలోనే మేము ఈ డైరెక్ట్ సెల్లింగ్కి సంబంధించిన మీ బుక్స్ చదివినాం. అంటే ఎక్స్ నెట్వర్క్లో ఉన్నప్పుడు ఇక లైఫ్ అనేది ఇందులోనే ఉంది, నెట్వర్క్ మార్కెటింగ్లో లైఫ్ ఉంది, ఇక వేరే ఎక్కడా లేదు అని చెప్పేసి నీళ్లు లేని కాడ బోర్లు వేస్తాం. వేరే కంపెనీలకు నీళ్లు లేని కాడ బోర్లు వేస్తే ఏమైతే తెలుసా? అక్కడ ఏమొస్తుంది? చెమట వస్తుంది. ఆ కంపెనీలో మాకు చెమట వచ్చింది కానీ డబ్బులు రాలా. ఈ కంపెనీలో, వెస్టీజ్ కంపెనీలో జస్ట్ 6 నెలలు, అంటే 6 నెలలు 160 రోజులు కష్టపడితే 1 లక్ష తీసుకున్నాయి. ఒక వ్యక్తి కష్టపడితే, ఒక వ్యక్తి డెసిషన్ తీసుకుంటే 1 yearలో 1 lakh తీసుకోవచ్చు అని చూపిద్దామని నేను యూసీడీ కంప్లీట్ చేసినామని. యూసీడీ అవుదామని లేదు, 1 లక్ష కొట్టచ్చు 1 yearలో డెడికేషన్ తీసుకుంటే. అలాంటి నేను 160 రోజులు 1 లక్ష కొట్టినా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ రోజు కూడా నా చెక్కు 1 లక్ష దిగలేదు. సో డ్రీమ్ ఇంత మార్నింగ్ ఎస్పీ బాలకృష్ణ అని చెప్పారు కదా, బర్నింగ్ డిజైర్తో పెట్టుకున్నాను. బర్నింగ్ డిజైర్ అంటే ఇక మాకు నేను చాలా జూమ్ మీటింగ్ చేసినాను. ఈ ఒక్క పదం మీద దగ్గర 15 జూమ్ మీటింగ్లు చేసిన. బర్నింగ్ డిజైర్ మేము నిజం చెప్తున్నాం, మేము బర్నింగ్ అవుతూ ఉంటాం. మేము మా ఆలోచన ఏముండదు, వెస్టేజ్. ఓకే, సో 1 year 1 lakh, 1 year 1 lakh. వాట్ ఈస్ యువర్ డ్రీమ్? 1 year? యా, ఓకే అండి, ఓకే, యా.